తెలంగాణ రాష్ట్రంలో మా అమరాబాద్ పులి చాలా మంచి ప్రోగ్రాం తీసుకోబోతుందంట. ఓటుకు నోటు అనే ఒక కేసు మనందరూ గుర్తుంటుంది. ఆ ఓటుకు నోటు అనే ఒక కేసు లేకపోతే ఇలా మన రేవంత్ అన్న ముఖ్యమంత్రి అసలు ఛాన్సే లేకపోతుంది. ఎవడో కూడా తెలియకపోతున్నాయి మనందరికీ. సో ఆ ఒక్క కేసుతోని ఫేమస్ అయ్యి ఇలా ఈ స్థాయి వరకు, ముఖ్యమంత్రి స్థాయి వరకు రాష్ట్రంలో ప్రజలందరూ తెలవడమే కాదు, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న దాకా ఎదిగించిన కేసు ఏకైకది ఓటుకు నోటు కేసు. నన్ను అడిగితే రేవంత్ అన్న పని చేసి చాలా మంచి పని చేసిన జీవితంలో. కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పు ఓటుకు నోటు కేసులో రేవంత్ అన్నను అరెస్ట్ చేయడం. మరి అలా ఎందుకు దాని గురించి మాట్లాడుతుండు మహేష్ అంటే, ఆ కేసు గురించి రేవంత్ అన్న చాలా దీర్ఘంగా ఆలోచించి చాలా సుదీర్ఘమైన సమయాన్ని మెదడును ఉపయోగించి విచారణ చేస్తాడు. విచారణ చేసి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారి పేరు లేకుండా చూస్తాడు. సో అది ఇలా వార్త. చంద్రబాబు నాయుడుకు ప్రేమతోని, చంద్రబాబు నాయుడికి గురుదక్షిణగా, చంద్రబాబు నాయుడు కోసమే తెలంగాణలో పచ్చ జెండాలు ఎగిరేయాలనే ఉద్దేశంతో, ఒకవేళ చంద్రబాబు తెలంగాణకు రావాలంటే ఉన్న ఏకైక మచ్చ ఓటుకు నోటు కేసు అనే ఒక అపవాదు. సో ఆ కేసులో నుంచి బయటపడితే, ఆ కేసులో తన పేరు తొలగిస్తే ఇక తెలంగాణ రాష్ట్రంలో పచ్చ జెండాలు ఎగిరేయొచ్చు అనే ఒక ఆలోచనతో రేవంత్ అన్న ఆ కేసు విచారణ రీఓపెనింగ్ గా, మరి దాని కథ ఏందా కానీ ఫైనల్గా అందులోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి పేరు తీసేయాలి. అలా మా అమరాబాద్ పులి కూడా నాకు ఏ సంబంధం లేదు, నేను చాలా మంచోని, సుధపూసను అనే ఒక టైటిల్ తీసుకొచ్చుకోవడం భాగంగా మన రేవంత్ అన్న ప్రయత్నం చేస్తాను. ఆ ప్రయత్నానికి సంబంధించి షురూ చేయబోతామని నేను చెప్తలేను. నాకు తెలిసిన పేరు మత్తయ్యనా ముత్తయ్యనా, మత్తయ్య. సో మత్తయ్య అంట. ఈయన తెలంగాణ రాష్ట్రంలో మనకు తెలియదు. ఈయన ఈ ఒక్క వ్యక్తి లేకపోతే ఇవాళ ఈయన గారు ముఖ్యమంత్రి కాబోతుండే. ఈ మత్తయ్య అనే ఒక పేరుతోనే రేవంత్ అన్న మా పులి ముఖ్యమంత్రి అయిండు. ఎట్లా అయిందంటే, ఈయన గారు పోయి ఆ ఓటు ఉన్నట్టు కేసులో, ఆయన పేరేం పేరు, క్రిస్టియన్ పేరు, స్టీఫెనా బోఫెనా, అది ఏదో పేరు, కానీ రేవంత్ అన్న ఒక ఆయనకి 50 లక్షలు ఇచ్చిండు. ఆ 50 లక్షలు ఇస్తానికి బేరం కుదిరిచ్చిన ఆయన పేరు మత్తయ్య. ఈయన బేరం కుదిరిచ్చి రేవంత్ అన్న పోయి ఈయనకు 50 లక్షలు ఇద్దానికి పోతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈరోజు గత ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఈయన ఫోన్ ట్యాపింగ్ చేసి, మన పులిది ఫోన్ ట్యాపింగ్ చేసి, అది ఎట్లా జరిగింది? ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ప్రతిరోజు మనం మాట్లాడుతామో ఆ ట్యాపింగ్ జరుగుతుందనే విషయం బయటపడింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈయన ఫోన్ ట్యాప్ చేసి ఈయనను ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేస్తే, మన చంద్రబాబు నాయుడు గారు మనసు నొచ్చుకుంటే ఇలా కేసీఆర్ చేసిన ఆ అరెస్ట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసింది. ఇక కొడంగల్లో వండుకుని 119 నెలలకు పరిచయం చేసింది. ఆ కేసు ద్వారా పరిచయం అయింది. విషయం ఏంటంటే, ఈయన మత్తయ్య అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టిను. ఆ వార్త రేపు పొద్దుగాలు రాదు, మీరు అసలు డౌటే పడకూడదు. నాకు తెలిసి వస్తే ఆ నమస్తే తెలంగాణలో, ఆ తెలంగాణ ఈ 2 పత్రికలు రావచ్చు. రేవంత్ రెడ్డి ఈనాడు, రేవంత్ రెడ్డి జ్యోతి, రేవంత్ రెడ్డి వెలుగు, రేవంత్ రెడ్డి శని, ఏ పత్రిక కూడా రాదు. అన్నిట్లలో ఆ పేరు రేపు రాకుండా మేనేజ్ చేస్తారు. ఎందుకంటే కమ్మ అంటే అమ్మ, అందరికీ అదే సోపతి అనమాట. సో అది వేరే విషయం. ఈయన మత్తయ్య రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి మీద, అదే రకంగా చంద్రబాబు నాయుడు ఎన్ని మాట్లాడవచ్చు, ఆయనకి ఎన్ని విషయాలు తెలుసో ప్రతి విషయాన్ని మీడియా సమావేశంలో చెప్పింది. ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టింది. అంటే ఈయన గారు పచ్చ జెండాలు ఎగరేయాలనుకుంటారు. అందువల్ల ఆ కేసు మళ్ళా ఓపెన్ చేసి మళ్ళా దాని సంపూర్ణమైన స్థాయిలో విచారణ చేసి అసలు రేవంత్ రెడ్డి పైసలు ఇయ్యలేదు, ఈయన పైసలు ఇవ్వలేదు, ఈయన పైసలు పంచమని చెప్పలేదు. ఇద్దరు పతితులు అనే ఒక జడ్జిమెంట్ రావడం కోసం ఆ కేసు మళ్ళీ విచారణ షురూ చేస్తున్నాడు. అయితే ఆయన బాధ అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, రేవంత్ అన్న ఈయన పైసలు మాట్లాడమని సెట్ చేయవాడు. ఆయన మత ప్రబోధకుడే పోయిండు, క్రిస్టియన్ అంటుంది. సో ఆయనకి ఈయనకు బేరం కుదిరిచ్చిండు, అది నడిచింది. ఇక్కడ రేవంత్ రెడ్డి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాడు, ఇటు పోతే ఈయన సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాడు. ఫైనల్గా ఇలా మన మత్తయ్య గారు కేసుల పాలయ్యిండు, స్టేషన్ల చుట్టూ తిరిగిండు, కోర్టుల చుట్టూ తిరిగిండు, కనబాలు వాడు. రేవంత్ రెడ్డి
ఆ జైల్లో ఉన్నప్పుడు బట్టలు ఉతికిన కూడా లైఫ్ సెట్ అయిపోయింది. క్షమాభిక్ష ఇచ్చేసిండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే. ఇప్పుడు చంద్రబాబు అక్కడ ముఖ్యమంత్రిగా ఉండు, ఈయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండు. ఇలా చంద్రబాబు నాయుడు తెలంగాణకు రావాలని ప్రయత్నం చేస్తారు, పచ్చ జెండాలు ఎగిరేయాలనుకుంటారు. అదే ప్రజల లోపల ఓటుకు నోటు కేసు దొంగ చంద్రబాబు రేవంత్ రెడ్డి, ఓటుకు నోటు కేసు దొంగ చంద్రబాబు రేవంత్ రెడ్డి అనే ఒక అపవాదం ఉన్నది, ఆ మచ్చ ఉన్నది. ఆ మచ్చను తీసి పక్కేయాలని ఇలా ఓపెన్ చేసి బాగానే ఉంది. మరి నేను కన్నబాలు పడ్డా, నన్ను ఓడి పట్టించుకుంటలేడు, నేను మీ వల్ల కేసుల పాలైతిని, మీ అవినీతిలో నేను పాలు పంచుకుంటుని, మీరు చెప్పిన మాటలు ఇవ్వాలి, నా లైఫ్ ఆగం చేసుకుని మరి నా ఖర్చులకు ఏమైనా పైసలు ఇస్తారా ఇయ్యరా? రేపు ఓపెన్ చేస్తే మళ్ళా నన్ను ఏమన్నా ఆగం చేస్తారా? ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇక్కడ చిన్న విషయం చెప్పాలి మీకు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారట రాజధర్మంలో భాగంగా ఈయనను ఇద్దరిని సేవ్ చేసినట. ఎందుకు సేవ్ చేసిండు? ఎందుకు ఓటుకు నోటు కేసులో ఏంటి దేవుళ్ళు దయ్యాలు ఏదెదురొచ్చినా ఆగదు, రేవంత్ రెడ్డి బతికే అయిపోయిందని రేంజ్ లా కలరింగ్ ఇచ్చిన కల్వకుంట్ల చంద్రుడు రాజధర్మంలో భాగంగా నేను ఫోన్ ట్యాపింగ్ చేసిన, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు రేపు వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక ఎవరు కూడా విచారణ చేయదు. ఇంకోటి కేసీఆర్ భయపడ్డది ఎక్కడ అంటే, ఇలా చెప్తా నానే చెప్తుంది, నేను చెప్తలేను అంత. కేసీఆర్ అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేసిండు కాబట్టి కేసీఆర్ ఆలోచించిండు, ఈయనను కోరిండి ఇద్దరు కలిసి, ఈ ఓటు నోటు కేసులో మాకు బతకాగని చేయకని కోరితే కేసీఆర్ ఏం చేసిండు, మీరు ఫోన్ ట్యాపింగ్ బయట పెట్టు, మిమ్మల్ని అరెస్ట్ చేయరు. ఇద్దరు కలిసి రాజధర్మంలో వాళ్ళిద్దరు అనుకున్న ప్రకారంగా ఒకరినొకరు కాపాడుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాట తప్పి ఫోన్ ట్యాపింగ్ ఇలా ముఖ్యమంత్రి అన్నాక ఓపెన్ చేసిండు అనే విషయం కూడా బయట పెట్టాడు. ఇలా మత్తయ్య మాట్లాడిన విషయాలు తెలంగాణ రాష్ట్ర వాళ్ళకి చూసినాక మరి కేసీఆర్ రేవంత్ కూడా కలిసే ఉన్నారు అనే ఒక భయం కూడా నాకు వచ్చింది ఫస్ట్ టైం. మరి ఆయన చెప్పింది ఎంతవరకు నిజం ఏదైనా మనకు తెలియదు. కానీ ఇక్కడ ఓటుకు నోటు కేసు దొంగ రేవంత్ రెడ్డి చంద్రబాబు అనే విషయం అందరికీ తెలుసు, దాన్ని ఎవరు మర్చిపోరు. ఇంకా నాకు తెలిసి మర్చిపోరు కూడా. వీళ్ళేమో మరిపియాలనే ప్రయత్నం చేస్తారు. అంటే కేసుల పరంగా చట్టపరంగా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు బయట పడతారు అనుకుంటా కూడా, కానీ ప్రజల దృష్టిలో దొంగలుగానే ఉంటారు. ఇప్పుడు నేను పోలింగ్ తీసుకున్నా, సో ఇదే అంశం పైన నా ఒకసారి పోలింగ్ రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేసి, నిజంగా మీరు మర్చిపోతారా ఓటుకు నోటు కేసు దొంగ రేవంత్ రెడ్డి చంద్రబాబు? ఇదేమన్నా మారుతుందా? కోట్లకు పోవచ్చు, కోట్లలో కొట్టేసుకోవచ్చు, మత్తయ్యను రేపో మాపో చంపొచ్చు, ఆ మత్తయ్య అనే వ్యక్తిని లేదంటే నోరు ముప్పియొచ్చు, ఆయనకు పైసలు వాడేయచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. కానీ ప్రజల లోపల ఉన్న ఓటుకు నోటు కేసు దొంగ అనే ముద్ర పోతుందా? చట్ట ప్రకారం పోతుండొచ్చు, ఆ మచ్చ పోతుందా? నేనైతే పోదనుకుంటున్నా. నేను నా లైఫ్ ఉన్నంత వరకు గుర్తుపెట్టుకుంటా, రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అయాల పైసలు ఇవ్వవేళ్ళు దొడ్డిదారుల పంచుకుంటే దొరికిండు, దొరకంగానే అరెస్ట్ చేసాడు, అరెస్ట్ చేయగానే మునగాడు అయిపోయాడు, ముఖ్యమంత్రి అయ్యాడు అనేది నా దృష్టిలో ఉంటుంది. దీన్ని ఎవరు కూడా మార్చలేడు. సో అమరాబాద్ పులి గమనించాలంటే ఈ రేపటి లోపట్ల నువ్వు వార్తలు రాపియకపోయినా, నువ్వు మేనేజ్ చేయాలని చూసినా, లేదు చంద్రబాబు నాయుడు పేరు ఆ ఓటుకు నోటు కేసులు తీసేయాలని ప్రయత్నం చేసినా ప్రజల మెదళ్ళకి వెళ్ళి తీయలేవు. మత్తయ్య నువ్వు మేనేజ్ చేసినా, ప్రభుత్వం నీ చేతుల్లోనే ఉన్నా, కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నా, ఇంకా ఏం జరిగినా చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరు ఓటుకు నోటు దొంగలే 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 దొంగలే. దీన్నోడు మార్చలేడు, మార్చాలని ప్రయత్నం చేస్తే నువ్వు మునగానే. ప్రజల దృష్టిలో, చట్టం దృష్టిలో కాదు. అది విషయం ఇలా చెప్పాలనుకున్నా. సో చాలా డీటెయిల్గా చెప్పాలనే ఉద్దేశంతో తీసుకున్నాం. ఎవరు రాయలేదు, ఇప్పుడే జస్ట్ లైవ్కి వచ్చే ముందే ఆ న్యూస్ చూసిన, ఎవరు రాయలేదు ఇంకా. మరి రేపు పొద్దున రాస్తారా రాయననే విషయం తెలియదు. ఇక నాకు తెలియదు, కుదరదు, చేయదు నాకు. సరే ఇంతవరకు ఒక వార్త ఉన్నది.